అందరికీ నమస్కారమండి. నేను మీ వైవీఆర్ ఛానల్ వాణిని. ఈరోజు ముఖ్యంగా మాతృభాష గురించి మాట్లాడదామని జెప్పి నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను. చాలామంది ఇంగ్లీష్ తప్పనిసరి, తెలుగు కూడా కావాలి అని అంటూ ఉంటారు. కూడా కావాలి ఏంటండి? తప్పకుండా తెలుగు కావాలి. భాష ఏదైనా తల్లితో సమానం. అది కన్నడ కావచ్చు, తమిళ్ గావచ్చు, తెలుగు కావచ్చు. ఎవరి భాష వాళ్ళకి తల్లితో సమానం. తెలుగు భాష ఆంధ్రులకు మాతృభాష అని అంటూ ఉంటాం గదా! చాలామంది తల్లిదండ్రులు పిల్లల దగ్గర మోమ్, డాడ్ అని పిలిపించుకుంటూ ఉంటారు. అలా కాకుండా అమ్మ, నాన్న అని పిలిపించుకోవడానికి ప్రయత్నించండి. అమ్మ అన్న పదంలో ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఎంత ఆప్యాయత ఉందండి. కదా! మొన్నొక రోజు ఒక అమ్మాయి మాల్‌లో కనపడింది. చిల్లర కోసమని నా దగ్గరికొచ్చింది. చిల్లర కావాలి అని ఇంగ్లీష్‌లో అడిగింది. కానీ నేను తనని నార్త్ ఇండియన్స్ ఏమో అని అనుకున్నాను. కానీ నేను తెలుగులో సమాధానం చెప్పేసరికి మీది ఏ ఊరు అని అడిగింది. నేను కుప్పం అని సమాధానం చెప్పాను. తనని మళ్ళీ నేను మీది ఏ ఊరు అని అడిగితే మాది తిరుపతండి అని చెప్పింది. తీరా చూస్తే వాళ్ళ అమ్మగారు ఒక తెలుగు టీచరట. కానీ ఈ అమ్మాయి చదివింది ఆంధ్రప్రదేశ్‌లో, పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో, పెరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. కానీ మాట్లాడేది మాత్రం ఇంగ్లీష్ అండి. నేనింత చదివాను అని నా దగ్గర చూపించుకుంటుంది. ఇక్కడ చదువు కాదండి ముఖ్యము. సంస్కారం అనేది చాలా ముఖ్యం. ప్రతి తల్లి, తండ్రి గూడా మన పిల్లలకి మన విలువలు, మన సంస్కృతి, మన ఆచారాలు, మన సంస్కారం, మన కట్టుబాట్లు అనేది నేర్పించాలి కదండీ! ప్రతి తల్లి, తండ్రి గూడా పిల్లలతోటి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాలి. మాతృభాషని ఎక్కడా గూడా కించపరచొద్దు. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించండి. తెలుగులో మాట్లాడితే ఎక్కడైనా ఎగతాళి జేస్తారేమో నా పిల్లల్ని అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇంగ్లీష్ మాట్లాడండి. మాట్లాడొద్దని జెప్పలేదు. ఎక్కడ ఒక ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడండి. నీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా తెలుగు రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడండి. తప్పు లేదు. అంతేగాని ఇద్దరూ తెలుగే అయినప్పుడు ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడతారండి? అప్పుడు మన మాతృభాషను మీరు కించపరుస్తున్నట్లే గదా లెక్క. ఆ! సో, ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి, కామెంట్ జేయండి. రండి కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకుందాం.